హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అధిమా క్రియేషన్స్. మామూలుగా మనం బెల్లం పొంగల్ చేయాలంటే బియ్యం పెసరపప్పుతో చేస్తుంటాం కదండి. ఈ వీడియోలో కొంచెం వెరైటీగా క్విక్గా అయ్యే గోధుమ రవ్వ పొంగలి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ హాఫ్ కప్ పెసరపప్పును కడిగి కొన్ని నీళ్లు పోసి అరగంట నానబెట్టుకోవాలి. తర్వాత 1 కప్ బెల్లంలో పావు కప్ వాటర్ యాడ్ చేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 3 టీ స్పూన్స్ నెయ్యి వేసి లో ఫ్లేమ్లో హీట్ చేసి జీడిపప్పు కిస్మిస్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిగిలిన నెయ్యిలో 1 కప్ గోధుమ రవ్వ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్ పాలు 2 కప్స్ వాటర్ యాడ్ చేసి స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పాలు పొంగుస్తున్నప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసి ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత పెసరపప్పు కొంచెం ఉడికిన తర్వాత ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వను వేసి మిక్స్ చేయాలి. గోధుమ రవ్వ ఉడికి దగ్గర పడ్డాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కరిగించుకున్న బెల్లం నీళ్లను అందులోకి స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని వేసి కలుపుకోవాలి. ఇది కొంచెం ఉడికి దగ్గర పడ్డాక 3 టీ స్పూన్స్ నెయ్యి, ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసి మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ గోధుమ రవ్వ బెల్లం పొంగలి రెడీ. దీన్ని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అధిమా క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.